ఒకప్పుడు తమ అద్భుతమైన రచనలతో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రచయితలు, దర్శకులు ఇప్పుడు కనీసం యావరేజ్ సినిమా తీయడానికి కూడా కష్టపడిపోతున్నారు. ఎందుకని? దేర్ రైటింగ్ లెవెల్స్ హ్యావ్ గ్రాడ్యువల్లీ గాన్ డౌన్. కొత్త జనరేషన్ వచ్చేసింది, టేస్ట్ మారిపోయింది, జనాలందరూ ప్రపంచ సినిమాకి ఎక్స్పోజ్ అయిపోయారు. ఇప్పుడు కొత్త రకమైన రైటింగ్ని ప్రొడ్యూస్ చేయాలి. అది ఖచ్చితంగా ఈ బ్యాచ్ అందరూ నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? వివేక్ ఆత్రేయ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు సరిపోదా శనివారం హిట్ తీసాడా, ఫ్లాప్ తీసాడా అనేది మ్యాటర్ కాదు. డబ్బులు వచ్చాయా, రావట్లేదా అనేది కూడా మ్యాటర్ కాదు. ద లెవెల్ ఆఫ్ ఆనెస్టీ కాస్ట్ అండ్ క్రూ హ్యాస్ పుట్ టువర్డ్స్ ద మూవీ, దాట్ ఈజ్ వాట్ మ్యాటర్స్. ఒక సీన్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, అందులో ఎమోషన్ సరిగా పడట్లేదు, ఒక మంచి యాక్షన్ సీన్ పెట్టి దాన్ని కవర్ చేసేద్దామా, లేదంటే మంచి పంచ్ డైలాగ్ పెట్టి దాన్ని కవర్ చేసేద్దామా, ఈ రెండు వర్కౌట్ అవ్వకపోతే ఒక మంచి బీట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి జనాల్ని ఏదో రకంగా ఎంటైజ్ చేసేసి సీన్ సక్సెస్ఫుల్ అనిపించేసుకుందామా అనే పాత స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ని పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది. యూ నీడ్ టు బీ ఆనెస్ట్ టువర్డ్స్ ఎవ్రీ